ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. ప్రధానంగా మనకి కంచె రైతు వెత కంచికి చేరని కథ అంటూ వార్త కనిపిస్తుంది. 444 ఎకరాలు తీసుకుని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 186 మంది రైతులంటూ మనం ప్రధానంగా వార్తని గమనించవచ్చు. ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ, అక్కడ బిల్లీరావుకే కట్టబెట్టిన బాబు, రద్దు చేసిన వైఎస్ అంటూ చూడాలి. ఐఎంజీ భారత్ కేసు ఓడిపోవడంతో రేవంత్ సర్కార్ ఫెన్సింగ్, తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ రైతుల పోరుబాట అంటూ మన వార్తని గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఏం జరిగింది అని అంటే 1956లో మొత్తం 2131 ఎకరాలను సేకరించింది అటవీ శాఖ. పశుగ్రాసం కోసం పశుసంవర్ధక శాఖకు భూములు బదలాయింపై జరిగింది. ఏండ్ల తరబడి సాగు చేసుకుని జీవనోపాధి పొందిన రైతులు. శంషాబాద్ విమానాశ్రయాన్ని ఏర్పాటుతో మొదలైన భూసేకరణ చూడాలి. ఎయిర్పోర్ట్ పక్కన 450 ఎకరాలు బిల్లీరావుకు కట్టబెట్టిన బాబు. సో పరిహారం ఎకరానికి 65,000, బిల్లీరావుకి ఇచ్చింది 25,000కే. బిల్లీ డీల్ రద్దు చేసి ఇందూటెక్, బ్రాహ్మణి టెక్లకు ఇచ్చిన వైఎస్ 186 మంది రైతులకు నేటికి పైసా పరిహారమైన దక్కని వైనమంటూ గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. నిరుడు ఐఎంజీ భారత్ పై కేసు గెలిచిన సర్కార్, భూమి స్వాధీనం, తమ భూములు తమకివ్వాలని కోరుతున్న మామిడిపల్లి రైతులంటూ మనం ఇక్కడ గమనించాలి. లీగల్ చిక్కులు వీడినందున న్యాయం చేయాలని వేడుకోలు అనేది మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఇక్కడ కంచె గచ్చిబౌలి కథ కంచికి చేరకముందే మరో కంచె భూముల కథ తెర మీదకి వచ్చింది. సో ఈ కంచె గచ్చిబౌలి భూములు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ భూములు బీసీ రైతులు, ఆ కుటుంబాలకు దక్కాల్సిన పరిహారం అంతకు మించి 2 దశాబ్దాల న్యాయ పోరాటంతో ముడిపడి ఉన్నాయి. సో ఇవే కంచె మామిడిపల్లి భూములు. దాదాపు 5 దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భూముల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్గువకే బిల్లీరావుకు కేటాయించిన భూములు కూడా ఉన్నాయి. సో హైకోర్టు గతేడాది ఈ భూములపై స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసింది. కానీ వీటిని రేపో మాపు అమ్మే ప్రయత్నం జరుగుతుంది. కానీ మా భూములు మాకే ఇవ్వాలంటూ ఒకటి మామిడిపల్లి రైతులు కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం వాళ్ళు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే, సో మా భూములు మాకే కావాలి. మామిడిపల్లిలో ఉన్న సర్వే నెంబర్ 99/1లో ఉన్న 444.10 ఎకరాల భూమిని మామిడిపల్లి రైతులకు ఇవ్వాలి. తాత ముత్తాతల నుంచి ఆ భూములను సాగు చేసుకుని జీవించినాం. 186 మంది రైతులు హక్కుదారులుగా ఉన్నారు. రైతుకు ఎంత భూమి ఉందో రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఎయిర్పోర్ట్ కోసం అని భూమి తీసుకొని ప్రభుత్వం తన దగ్గర ఎందుకు పెట్టుకోవాలి? కేసు చిక్కుముడి వీడింది కాబట్టి పైసా పరిహారం ఇవ్వనందుకు ఆ భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి అంటూ మామిడిపల్లికి చెందిన రైతు దశరథ మాటలు ఇక్కడ. సో ఇక్కడ ఏం జరిగిందని ఒకసారి చూస్తే 2014 రెవెన్యూ రికార్డుల ప్రకారం 99/123 సర్వే నెంబర్లోని 2131 ఎకరాల పంపిణీ ఇట్లా జరిగింది. సో శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించి 1025.06, టీజేఏసీకి సంబంధించి 393.12 ఎకరాలు, ఇందూటెక్, బ్రాహ్మణి ఇన్ఫోటెక్ సంబంధించి 448 ఎకరాలు. సో దీంట్లో 250 ఎకరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసుకుంటే మిగిలిన 238 ఎకరాలు టీజేఏసీ చేతిలో ఉన్నాయి. సో దీనికి సంబంధించి మౌలిక వసతుల కోసం 125 ఎకరాలు, వక్ఫ్ ప్లస్ దిల్ కంపెనీకి 100 ఎకరాలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ రైతులంతా కూడా తమకు న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ పరిహారం దక్కలేదు కాబట్టి, లీగల్ చిక్కుముడ్లని వీడిపోయినాయి కాబట్టి మా భూములు మాకు ఇవ్వాలంటూ వాళ్ళంతా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు 2 దశాబ్దాల పాటుగా. ఇంకొక వైపు చూసుకుంటే అంబేద్కర్ అందరివాడు అంటూ వార్త చూస్తున్నాం. బాబాసాహెబ్ను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరం అన్నారు కేటీఆర్. ఆధునిక భారతదేశానికి ఆద్యుడు అంబేద్కర్. ఆ మహనీయుడి మార్గంలోనే కేసీఆర్ పోరు. భీమరావు స్ఫూర్తితోనే ఎన్నో సంక్షేమ పథకాలు. కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ సబ్బండ వర్ణాలు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రేవంత్ పాలన ఉందన్నారు. ఏడాదిన్నరైనా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు ఏది అని ప్రశ్నించారు. తుఫాన్ వేగంతో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఉద్ఘాటించారు. తెలంగాణ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నివాళులు అర్పిస్తున్న ఫోటోగ్రాఫ్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మరోవైపు ఇక్కడ గమనిస్తే అంబరమంతా అంబేద్కర్ అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకు కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ ఒత్తిడితో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు హైదరాబాద్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర సందర్శకుల్ని అనుమతించింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకొని నివాళులు అర్పించారు. నిన్న జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక ఇంకో వైపు చూసుకుంటే మోదీజీ 2029
కష్టమే అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగం, ధరలకు సంబంధించి ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలున్నాయి. తమ సమస్యలను పరిష్కరించకపోవడంపై రైతన్న గుర్రుగా ఉన్నాడు. 2024లో బీజేపీకి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణాలు ఇవే. మరి వచ్చేసారి కూడా పరిస్థితి ఇట్లానే ఉంటే అధికారం కష్టమే. హామీలను నిలబెట్టుకోలేని ప్రధానిగా మోదీదే రికార్డ్ అంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు చాట్బాట్ గ్రాక్ ఆసక్తికర జవాబులు ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే అడవులపైకి కాంగ్రెస్ బుల్డోజర్లు అంటూ ప్రధాని వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. చెట్లు నరికి వన్యప్రాణులకు హాని, హెచ్సియు వివాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు, హామీల అమలులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజం. మరి ప్రధానమంత్రి వ్యాఖ్యలకు సంబంధించి మరి ఆనాడు రేవంత్ ప్రభుత్వం బుల్డోసర్లతోని అడవులను మొత్తం అంతా లేకుండా చేస్తుంటాయి. అప్పుడేం చేసింది, మరి ఇవాళ తాపిగా మాట్లాడుతున్నారు ప్రధాని అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ భూములు మావే అంటూ, కంచె భూముల్లో 50 హెక్టార్లు సర్కార్వే అంటూ, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించలేదు, 20 ఏళ్ల కోర్టు కేసుతో చెట్లు పెరిగినాయంటూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని వీటికి సంబంధించి అన్ని ఆపాలని చెప్పిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం ఆ భూములు తమవే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే గ్రూప్ 1కి సంబంధించి ప్రధానంగా గ్రూప్ 1లో భారీ స్కామ్ అంటూ చూస్తున్నాం. మెయిన్ పరీక్షలు రాసింది 21,093 మంది కాగా 21,103 మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారో అంటూ ప్రశ్నించారు. 10,000 మంది రాసిన చోట 69 మందికే ర్యాంక్లు అంటూ కూడా ప్రశ్నించారు. 654 మందికి ఒకే తరహా మార్కులు ఎట్లా వచ్చినాయి. ఉర్దూలో 9 మంది రాస్తే 7గురికి ఉద్యోగాలు. 7,800 తెలుగు అభ్యర్థుల్లో 70 మందికే ఛాన్స్. గ్రూప్ 1లో చేతులు మారిన కోట్లాది రూపాయలు అంటూ దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపురు అంటూ ప్రశ్నించారు. గ్రూప్ 1పై వెంటనే న్యాయ విచారణ జరిపించాలి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు కొత్త నోటిఫికేషన్ వెనుక భారీ కుట్ర జరిగింది. సిబిఐ విచారణకు నిరుద్యోగ చేసి డిమాండ్ అంటూ మనం ఇంకొక వార్తను చూస్తున్నాం. ఇక జానారెడ్డి షాక్ విస్తరణకు బ్రేక్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. సో కాంగ్రెస్ లో కాకరేపిన జానా లేఖ అంటూ చూస్తున్నాం. ఫలించని అధిష్టానం 4+2 ఫార్ములా ముసలం పుడుతుందని సంకేతాలు వచ్చినాయి. సో మళ్ళీ అటకెక్కిన కేబినెట్ విస్తరణ అంటూ మనం వార్తని గమనించాలి. ఈ నేపథ్యంలో గళం విప్పుతున్న ఆశావహ నేతలు అంటూ మన వార్తని గమనించాలి. సో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అనుకుంటున్న దశలో ఒక్కసారి వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులలో ఆందోళన మొదలైంది. ఉడుమూతికి తేనె ఊసి కొండలెక్కించినట్టు 4+2 ఫార్ములా మంత్రివర్గ విస్తరణతో ఔత్సాహికులను ఊరడిద్దాము అనుకున్న అధిష్టానానికి మళ్ళీ ఆశాభంగం ఎదురైన పరిస్థితి కనిపిస్తుంది. సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాసిన కారణంగానే విస్తరణ ప్రక్రియకు బ్రేకులు పడ్డట్టుగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ లేఖలో ఏం రాసినరో ఖచ్చితంగా బయటకు రాలేదు, కానీ దాని పరిణామాల వల్ల మళ్ళీ కేబినెట్ విస్తరణ మళ్ళీ వాయిదా పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎప్పుడు మళ్ళీ జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎక్కడ హింట్ లేని సిచ్యువేషన్. మరోవైపు చూసుకుంటే కారుణ్య మరణానికి అనుమతించండి, బిల్లులు చెల్లించకపోతే చావే శరణ్యమంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 738 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ విధంగా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే ఏ వ్యవస్థలోనైనా 10% చెడ్డవాళ్ళు, వివాదాలు ఉండొద్దనే భూభారతి తీసుకొచ్చినాము. పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో అమలు, జూన్ 2 నుంచి రాష్ట్రం అంతా అందుబాటులోకి. సో ఆధార్ మాదిరిగా ప్రతి భూమికి భూధార్ అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరిస్తామంటూ భూభారతి పోర్టల్ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మాటలు అయితే ఇట్లానే ఉన్నాయి, మరి హామీలు ఇట్లానే ఉంటాయి, మరి అమలు ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ఇంకోవైపు చూసుకుంటే నోటిఫికేషన్లు సరే ఖాళీ లేవి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ, మరి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలు 6,000. టీజీపీఎస్సీ అడిగినా ఖాళీల వివరాలు ఇవ్వని ప్రభుత్వం అంటూ గమనించాలి. త్వరలో నోటిఫికేషన్లు అని చెప్తున్న మంత్రి ఉత్తమ్ మరి మరోసారి ఊరించడానికే ప్రకటన అంటూ అని నిరుద్యోగులు వాపోతున్న పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకోవైపు అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం అంటూ చూస్తున్నాం. గెజెట్ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం విద్యా ఉద్యోగ రంగాలకు మాత్రమే పరిమితం. ఎస్సీ అభ్యర్థులు లేకుంటే పోస్టులు క్యారీ ఫార్వర్డ్, గ్రూపుల వారీగా రోస్టర్ పాయింట్ల కేటాయింపు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక మిగతా వార్తలకు ఒకసారి మనం వెళ్ళినట్లయితే
ఎస్ అందరివాడు అంబేద్కర్ అంటూ కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటినా అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఎంతమందికి ఇచ్చిండ్రు? కనీసం 12 రూపాయలైనా ఇచ్చిండ్రా? ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో ఎస్సీలకు 6 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది? కాంట్రాక్టర్లలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 10%, బీసీలకు 42% వాటా ఎక్కడికి పోయింది? స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా మాట ఏమైంది? విద్యాజ్యోతి కింద ఎంతమంది విద్యార్థులకు సాయం చేశారు? అసైన్డ్ భూముల మీద ఎన్ని వేల మంది దళిత గిరిజనులకు పట్టాలిచ్చి హక్కులు కల్పించారు? మాటలు చెప్పిన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళిండ్రు? 2 బడ్జెట్లు పెట్టిన ప్రభుత్వం ఈ హామీలో ఒక్కటైనా నెరవేర్చిందా అంటూ ప్రశ్నించిన సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రజలు కులమతాలకు అతీతంగా ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి మోస్తున్నారు. ఈ రోజు మీరు బయటకు వెళ్ళి ఎవరికి ఓటేస్తారు అని ఎవరినైనా అడగండి. ఆటో వాలాల నుంచి అంతరిక్షంలోకి పంపే రాకెట్లు తయారు చేసే వ్యక్తి దాకా ఒకటే మాట చెప్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డిని జల్దీ ఇంటికి పంపించాలంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తుంది, ఇందులో ఏ అనుమానము లేదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే భారీ అంబేద్కర్ సీఎం నివాళులేవి అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. మంత్రులు మాత్రమే నివాళులు అర్పిస్తారా? మహనీయులను అవమానించడం ఆ పార్టీ నాయకులకు అలవాటే, మా పోరాటాలతో మెట్టు దిగిన సర్కార్ అంటూ భారీ అంబేద్కర్ వద్ద వెలుగులు కనిపిస్తున్నాయి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. కేవలం మంత్రులు మాత్రమే నివాళులు అర్పిస్తారా? 125 అడుగుల ప్రతిష్టాత్మక భారీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నివాళులు అర్పించలేదు అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. సో మహనీయులను అవమానించడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటుగా మారింది. సో అదే అలవాటును కొనసాగిస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యలు చేసిండ్రు. ఈ నేపథ్యంలో జై భీమ్ నినాదాలన్నీ కూడా మిన్నంటిన పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అంబేద్కర్ను అవమానిస్తూ వస్తుంది, అదే పరంపరను కొనసాగిస్తుంది అంటూ మనకి స్పష్టమవుతుంది. ఇంకో వైపు చూసుకుంటే అవమానాల మధ్య అంబేద్కర్ జయంతి వేడుకలు అంటూ మనం ఇంకో వార్త గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా గతంలో ఇటువంటి పరిస్థితులు నెలకొనలేదు, కానీ కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంలో కూడా అవమానాలు ఎదుర్కోవాల్సిన ఒక దుస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో దళిత నేతలంతా కూడా భావోద్వేగాలకు లోనే పరిస్థితి కనిపిస్తుంది. ములుగు జిల్లాలో నిన్న అధికారికంగా జరిగిన బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుక రసాభాసగా మారింది. వేడుకలను అవమానాల మధ్య జరిపారంటూ కలెక్టర్తో పాటు జిల్లా స్థాయి అధికారులు రాకపోవడం, సభ ఏర్పాటు చేయకపోవడం పైన దళిత సంఘాల నాయకులు నిరసనకు దిగిండ్రు. ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంపత్రావు ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన వేడుకకు దళిత సంఘాలతో పాటు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు హాజరైనరు. సభా వేదిక మీద సరిపడా కుర్చీలు లేకపోవడం, సమావేశ మందిరం అప్పటికే నిండిపోవడంతో దళిత సంఘాలు ఇతర నాయకులను అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో దళిత సంఘాల నాయకులు ఇరుగుపైడి, జన్ను రవి, బురి సతీష్, భిక్షపతి, మహేష్ ఇతర నేతలంతా కూడా మండిపడ్డారు. 10 రోజుల ముందు నుంచే కలెక్టర్ను కలిసి సభ ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించాలి అని చెప్పినామని, అయినా కూడా కలెక్టర్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ వేడుకకు కలెక్టర్తో పాటు ఎస్పీ, మరో అదనపు కలెక్టర్, ఆర్డీఓ, డీఎస్పీ, ఇతర శాఖల అధికారులు రాకపోవడం అంబేద్కర్ను అవమానించడమేనని వాళ్ళంతా వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తుంది. సో కాంగ్రెస్ హయాంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఇట్లానే ఉంటుంది అనేది మనకి కళ్ళ ముందర కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. మహనీయుడి స్ఫూర్తితో రాష్ట్ర ఉద్యమం, ఆర్టికల్ 3తోనే తెలంగాణ సిద్ధించింది అంటూ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరోవైపు మన దేశంలో అంబేద్కర్ పుట్టడం అదృష్టం అంటూ కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు గమనించవచ్చు. ప్రమాదంలో రాజ్యాంగం ఉంది అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అంబేద్కర్తోనే సామాజిక న్యాయం జరుగుతుంది అంటూ తులావుమ చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే ప్రధానంగా బీఆర్ఎస్ ఒత్తిడికి తలగ్గిన ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. మహా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిర్బంధం ఎత్తివేత, జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రులు, సామాన్యులకు సైతం సందర్శనకు అనుమతి అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఫైనల్గా బీఆర్ఎస్ ఒత్తిడి వలన ఇది సాధ్యమైందనే విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. అంబేద్కర్ జయంతి రోజున భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్రంలో. దానికి సంబంధించి మరో వార్త మనకు కనిపిస్తుంది. దళితుడి బట్టలు ఉడదీసి నిర్బంధం అంటూ చూస్తున్నాం. సో మాజీ ఎమ్మెల్యే ఫోటో పెట్టారని దళిత నాయకుడి ఫ్లెక్సీ తొలగింపు, దీంతో దళిత సంఘాల ఆందోళన, అరెస్టులు. మాజీ ఎంపీపీ ప్యాంటు ఊడినా ఆగకుండా లాక్కెళ్లిన పోలీసులు. దళితులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జాజాల రాస్తారోకో అంటూ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఉద్రిక్తత నెలకొంది ఈ సంఘటనతో. సో అంబేద్కర్ జయంతి రోజునే పోలీసులు దళితుల పట్ల కర్కశంగా వ్యవహరించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని నిన్న ఈ ఘటన జరిగింది. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు నీరెడ్డి సంగమేశ్వర్, మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేయించిండ్రు. సో ఫ్లెక్సీని తొలగించాలంటూ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లిండ్రు. సీఏ రవీందర్ నాయక్ వచ్చి పంచాయతీ సిబ్బందిని పురమాయించి ఫ్లెక్సీని తీసేయించిండ్రు. ఇదేంటని దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తే సీఏ వాళ్ళతో దురుసుగా ప్రవర్తించిండు. ఆయన తీరును నిరసిస్తూ నాయకులు రహదారి మీద అక్కడనే
బైఠాయించిండ్రు. పోలీసులు వారిని అక్కడి నుంచి పక్కకు లాగి పడేసిండ్రు. ఈ క్రమంలో దళిత మాజీ ఎంపీపీ సాయిలు ప్యాంటు ఊడిపోయినా కూడా పట్టించుకోకుండా కాళ్ళు చేతులు పట్టుకొని లాక్కెళ్ళిండ్రు. సో ఈ ఘటన సంగతి తెలిసి అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జాజాల ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. ఎందుకు పోలీసులు ఇంత దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం అనేది కూడా అనేక ప్రశ్నలు రేకెత్తిస్తుంది. మరోవైపు చూసుకుంటే నిర్బంధం మధ్య అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. జనగామ జిల్లా దేవరుప్పులలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ తర్వాత ఎర్రబెల్లి మాట్లాడుతున్న సందర్భంలో ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఒత్తిడి, పోలీసుల ఓవర్ యాక్షన్ అనేది ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. జనగామ జిల్లా దేవరుప్పులలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం పోలీసుల నిర్బంధం మధ్య ఎట్టకేలకు ఆవిష్కరణ జరిగింది. సో విగ్రహ ప్రతిష్టాపన కమిటీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించిండ్రు. సో జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసుల చౌరస్తాలో మోహరించిండ్రు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని పిలవాలని విగ్రహ కమిటీకి చెప్పిండ్రు. సో విగ్రహదాత మాజీ మంత్రి ఎర్రబెల్లితో ఆవిష్కరణ ఉంటుందని కమిటీ చెప్పగా పోలీసులు అభ్యంతరం చెప్పిండ్రు. ఎట్టకేలకు అంబేద్కర్ విగ్రహాన్ని ఎర్రబెల్లి ఆవిష్కరించిన సందర్భం కనిపిస్తుంది. సో ఇటువంటి వార్తలు ఎప్పుడైనా చూసినామా గతంలో అనేది, ఇటువంటి పరిస్థితులు చూసినామా అనేది తెలంగాణ ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్న సందర్భం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే మలిదశ పోరులో మోగించారు అంటూ చూస్తున్నాం. సో కేసీఆర్ వెన్నంటి నిలిచిన గ్రామం ఈ ఊరు మట్టితోనే ముడుపు కట్టిన కేసీఆర్ రాష్ట్ర సాధన తర్వాతే ముడుపు విప్పిన ఉద్యమ నేత అంటూ మనం ఆనాటి ఫోటోగ్రాఫ్స్ కూడిన వార్త మనకు కనిపిస్తుంది. మోతే గ్రామస్తులతో ఉద్యమ సారథి కేసీఆర్ తెలంగాణ సాధించిన అనంతరం మోతే గ్రామానికి వచ్చి ముడుపు విప్పుతున్న కేసీఆర్ అంటూ 2 ఫోటోగ్రాఫ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఉద్యమ స్ఫూర్తిని చాటింది. మోతే తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన మోతేకు మే 5, 2001 ఉద్యమ నేత కేసీఆర్ వచ్చిండ్రు. ఉద్యమానికి అండగా నిలిచిన గ్రామస్తులను అభినందించిండ్రు. అదే రోజు మోతే మట్టిని ముడుపు గట్టి తన వెంట తీసుకెళ్లిండ్రు. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాతే మోతేకి వచ్చి ముడుపు విప్పుతానని ప్రకటించిండ్రు. ఇది తెలంగాణలోని అన్ని గ్రామాల్లో స్ఫూర్తిని నింపింది. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 2014 మార్చి 28న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, దివంగత నేత వేముల సురేందర్ రెడ్డి ఇతర నేతలతో కలిసి కేసీఆర్ మోతేకొచ్చిన ఆ ముడుపును విప్పి ఆ గ్రామ మట్టిలో కలిపిన సందర్భం మనకు కనిపిస్తుంది. సో స్వరాష్ట్రంలో ఈ పల్లెను మరవని గులాబీ పార్టీ అంటూ చూస్తున్నాం. అన్ని రంగాల అభివృద్ధి బాట పట్టించిన వేముల అంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళంతా కూడా రజతోత్సవ సభ జరగబోతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ గ్రామం అంతా కూడా ఉత్సాహంగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సభ కోసం మీరే కష్టాల్లో ఉన్నారు, విరాళం వద్దు అంటూ ఓరుగల్లు సభకు ఆటో డ్రైవర్లు అందించిన విరాళాన్ని తిరిగి వారికే ఇచ్చిన కేటీఆర్ అంటూ మనం చూస్తున్నాం. ఆత్మహత్యలకు పాల్పడ్డ డ్రైవర్ల కుటుంబాలకు వినియోగించాలని సూచించిండ్రు. రజతోత్సవ సభకు భారీగా తరలి వస్తామని ఆటో డ్రైవర్స్ యూనియన్ నేతలంతా కూడా మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం అంటూ మన వార్తను చూస్తున్నాం. పోలీసులు వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో జరిగింది. సో రామనరసయ్య నగర్కు చెందిన బాధితుడు రవి సెల్ఫీ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి పోలీసులు వేధిస్తున్నారు కాబట్టి తన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వీడియో తీసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా వైపు చూస్తే రజతోత్సవ సభకు విరాళం అంటూ ఇంకో వార్త కూడా చూస్తున్నాం. సో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి చెక్స్ అందజేస్తున్నారు విశ్రాంత ఉద్యోగి నరసింహాచారి దంపతులు. మరోవైపు పొలాలు వడ్ల గింజల్లో కేసీఆర్ అంటూ చూస్తున్నాం. కేసీఆర్ కనిపిస్తలే అనేటోళ్ళు రైతులను అడగాలి అంటూ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వైపుల నుంచి కూడా రజతోత్సవ సభకు సంబంధించి అంత ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆశలన్నీ కూడా బీఆర్ఎస్ మీద పెట్టుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. లక్షలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా ఈ సభను విజయవంతం చేస్తామంటూ గ్రామాల నుంచి కూడా అందరూ మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.